హాయ్ వ్యూస్, వెల్కమ్ టు డివోషనల్ బ్లాగ్స్ తెలుగు. ఈ గుడిని సినిమాలు చూసే వాళ్ళందరూ చూసే ఉంటారు. ఆ గుడి సినిమాల్లో చూసే ఉంటాం, కానీ ఆ గుడి ఎక్కడుందో అనదర్ హైదరాబాద్ పీపుల్స్కి ఎక్కడుందో తెలియదు. అదే అండి, ఆ టెంపుల్ పేరు సంగీ టెంపుల్. ఆ గుడిని నేను మీకు కళ్ళకు కట్టినట్లు ఈరోజు చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇదిగోండి, గుడి వరకు వచ్చేసాం. గుడి చాలా కొండల పైన ఉంటుంది. గుడి ఎంత కొండల పైన ఉంటుందంటే చూడండి, సిటీ మొత్తం, సిటీ కాదు కదా, ఊరు మొత్తం కనబడుతుంది, హైదరాబాద్ మొత్తం. మొత్తం ఓవర్ వ్యూ. గుడి ఎంట్రన్స్. ఇక్కడ మీరు క్యాబ్స్ కానీ కార్లు కానీ బుక్ చేసుకొని రావచ్చు ఈజీగానే, బట్ వెళ్ళడం చాలా కష్టం లోపలికి. ఇక్కడ నుంచి ఈ లొకేషన్కి వెళ్ళడం చాలా కష్టం. క్యాబ్స్ రాని చాలా టైం పడుతుంది క్యాబ్స్ రావడానికి. ఇదిగోండి, ఇదే వెంకటేశ్వర స్వామి దేవాలయం. లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కెమెరాతో వీడియోస్ చేయకూడదు, కానీ ఫోన్తో షూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోన్తోనే షూట్ చేస్తాను. ఫోటో చూడండి. ఇదిగోండి సంగీ టెంపుల్. ఫస్ట్ ఇదంతా గడ్డి బాగుండేది, లాక్డౌన్ వల్ల, ఈ ఎండ వల్ల చాలా పోయింది. ఇక్కడ ఫోటో షూట్స్ కూడా చాలా జరిగేవి. సినిమాల్లో షూట్స్ జరిగేదంతా ఈ ప్రదేశంలోనే. ఇక్కడ నేను చూసిందంతా ఎక్కువ ఈ సినిమాలోనే, ఇక్కడ ఈ ప్రాంగణంలోనే. ఇక్కడ అమ్మవారు పద్మావతి దేవి. లోపల వెంకటేశ్వర స్వామిని ఫోటో కొంచెం తీయలేదు, కానీ మా అక్కయ్య గారు తీశారు. ఆ ఫొటోస్ మీకు సైడ్కి డిస్ప్లే చేస్తాను చివర్లో. కానీ ఇంకా చుట్టూరు చాలా దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ చుట్టూరు అష్టలక్ష్మిలు ఉన్నారు. లోపల ఆదిలక్ష్మి అమ్మవారు, పక్కన సంతానలక్ష్మి అమ్మవారు, నెక్స్ట్ అమ్మవారు వచ్చేసి గజలక్ష్మి అమ్మవారు, నెక్స్ట్ ధనలక్ష్మి అమ్మవారు, నెక్స్ట్ అమ్మవారు వచ్చేసి ధాన్యలక్ష్మి అమ్మవారు, మరియు విద్యాలక్ష్మి అమ్మవారు. ఇక్కడ ఐశ్వర్యలక్ష్మి, వీరలక్ష్మి, వీరు వచ్చేసింది. 8 లక్ష్ములు అయిపోయాయి. ఇక్కడ నుండి కూడా సిటీ ఓవర్ వ్యూ మొత్తం కనపడుతుంది. ఎవరైనా దాటి వెళ్ళిపోతారని కరెంట్ పెట్టారు చూడండి, లైట్స్. ఇంకా గుళ్ళు చాలా ఉన్నాయి చూడాల్సినవి. ఇవన్నీ చూసేసిన తర్వాత మనం కూడా ఫోటోషూట్ ప్లాన్ చేద్దాం. ఇక్కడికి ఫ్యామిలీతో 1 డే ట్రిప్ వస్తే ఈజీగా 1 డే ఈజీగా గడిచిపోతుంది. పక్కన రామోజీ ఫిలిం సిటీ కూడా ఉంది. ఈ గుడిని సంగీ గ్రూప్స్ వాళ్ళు కట్టించారు. ఇక్కడే పక్కనే రామోజీ ఫిలిం సిటీ ఉంది. ఇక్కడ నుంచి 3 or 4 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వచ్చే యాత్రికులందరూ ఇక్కడికి వస్తారు. ఇక్కడ 3-4 రోజులకు ఒకసారి సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల జరగట్లేదు, నెలకు షూటింగ్ జరుగుతుంది ఇక్కడ.
ఇంకా కొందరు దేవుళ్ళు ఉన్నారు, వీళ్ళని చూపించాక నెక్స్ట్ మనం ఫోటోషూట్ ప్లాన్ చేద్దాం. కోవిడ్ ఇక్కడ చాలామంది భక్తితో అనే దానికంటే టూర్ అనే దాని విధంగా ఇక్కడికి వస్తారు. స్వామివారు వెంకటేశ్వర స్వామి, ఇక్కడ రాధాకృష్ణులు, లోపల వెంకటేశ్వర స్వామి ఉంటారు. మీకు ఫోటో చివరిలో డిస్ప్లే చేస్తాను. లోపల వెంకటేశ్వర స్వామి ఏంటంటే 9.5 అడుగులు ఎత్తు ఉంటారు. సంగీ టెంపుల్ బ్లాగ్స్ యూట్యూబ్లో చాలా ఉన్నాయి, మనం కొంచెం డిఫరెంట్గా చేద్దాం. ఇక్కడ రామచంద్ర స్వామిల వారు, ఇక్కడ లోపల వెంకటేశ్వర స్వామి వారి దగ్గర మాత్రమే అర్చకులు ఉంటారు. మిగతా దేవుల దగ్గర ఇలా హుండీ కానీ అలా కీ చైన్స్ పెట్టేస్తారు. ఇక్కడ వినాయకుడు మొదటనే చూపించాలి, నాకు తెలియదు కాబట్టి డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోయాం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, ఎక్కువ లోపల తెలుగు పేర్లు ఉన్నాయి, బయట అన్ని హిందీ పేర్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ అమ్మవారు వచ్చేసి దుర్గాదేవి. ఇక్కడ ఈ వ్యూ చూడడానికే జనాలు వస్తారు, ఈ గుడి చూడడానికి కాదు. గుడి హైట్లో ఉంటుంది, సినిమా షూటింగ్ జరుగుతాయి అనే తప్ప ఇంకా భక్తి భావనతో వచ్చే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది వస్తారు. లోపల శివుడు, శ్రీ రామలింగేశ్వర స్వామి, ఇక్కడ కూడా ఒక అర్చకుల వారు ఉన్నారు. మరియు ఇక్కడ కమలాంబిక అమ్మవారి పేరు కమలాంబిక. ఇప్పుడే దర్శనం అయిపోయింది. 12:30 వరకు గుడి ఉంటుంది. సాయంత్రం 4 నుంచి 8-8:30 వరకు ఉంటుంది. సాయంత్రం పూట 7 దాటితే ఇక్కడ జనాలు ఎవరు ఉండరు, ఎందుకంటే హిల్స్ ప్రదేశం కాబట్టి. ఇదిగోండి, ఇదే సిటీ మొత్తం కనపడుతుంది. పక్కనే రామోజీ ఫిలిం సిటీ, అటువైపు ఇటు సైడ్. ఇక్కడికి ఫ్యామిలీతో 1 డే ట్రిప్ వస్తే చాలా బాగుంటుంది. ఫోటోషూట్ అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది. అక్కడే పక్కనే హిల్స్, మొత్తం చాలా బాగుంటుంది. ఇంకా గుడి మూసేస్తున్నారు, అందరు వెళ్ళిపోతున్నారు. 12:30 అయిపోయింది. ఇది కొన్ని ద్వారాలు కూడా వేసేస్తున్నారు. ఫోటోషూట్స్ కూడా చేసుకునే వాళ్ళు బయట వచ్చి చేసుకుంటున్నారు. ఐ హోప్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.